హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్. వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ. అనండి, వినండి, కనండి, అనుభవించండి రాజా. నేను మీ మనీ పవర్ బాబా పందగం, యోగాచార్య, న్యూమరాలజిస్ట్, ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ కాంటెస్ట్ ఎమ్మెల్యే. మొదటిసారిగా మా వీడియోలు చూస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఆలనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి, నన్ను ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్. ఈరోజు నేను ప్రతిరోజు కూడా పంచరత్నాల గురించి చెప్తున్నాను. లక్కీ నేమ్, లక్కీ మొబైల్ నెంబర్, లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్, లక్కీ వెహికల్ నెంబర్, లక్కీ మ్యారేజ్ డేట్స్ అండ్ ఆరో ప్రాణమైన లైఫ్ టైం గ్రాఫ్ గురించి. ఇవి ఫాలో చేయండి, మీ జీవితంలో ఆనందంగా జీవిస్తారు అని. అయితే ఈరోజు నిజంగా నా జీవితంలో కూడా జరిగిన సంఘటన మీ ముందు ఉంచబోతున్నాను. అయితే నాకు నా 10th క్లాస్లో బాల్యమిత్రుడు, మా క్లాస్మేటు, ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్ అంటే 11-15 మధ్యలో చేస్తున్నప్పుడు మెసేజ్ చూశాను వాట్సాప్లో. ఏం మెసేజ్ చూశానంటే, ఇదిగోండి. ఆయన అంటే ఎప్పటి నుంచి ఒక 5-10 సంవత్సరాల నుంచి ఎలాంటి మెసేజ్ లేదు, మధ్యలో ఫోన్ చేశాను అంతే తప్ప. సో ఏమని వచ్చింది, బండి రమేష్ దోమకొండ నుంచి. మేము యోగా చేసినప్పుడు చాలా చాలా హెల్ప్ చేస్తుంటే నాకు దోమకొండల బీపేట్ల. నాకు మొదటి అంటే మా మేడంకి ఫస్ట్ టైం ఎయిర్టెల్ అప్పుడు మొబైల్ ఉండే గిఫ్ట్ ఇచ్చారు మేడం గారికి. సో బండి రమేష్ గారు, ఆయన మా 10th క్లాస్ క్లాస్మేటు. ఆయన నుంచి ఏమొచ్చిందంటే, గురూజీ ఐఆమ్ ఇన్ హాస్పిటల్, ప్లీజ్ హెల్ప్ 10,000 రూపీస్ ఎమర్జెన్సీ అని మెసేజ్ పెట్టాడు. ఎప్పుడు 11:58 అంటే వెంటనే అరే మా యొక్క క్లాస్మేట్ కదా నేను అనుకొని వెంటనే ఏం చేశానంటే ఫోన్ చేస్తే లేపుతలేడు. మళ్ళీ వాట్సాప్ కాల్ చేశా, లేపుతలేడు. సరే మరి ఎవరికి మనకు అందుబాటులో ఎవరున్నారు, ఏమైంది అని తెలుసుకోవడానికి మా దోమకొండలో రాజిరెడ్డి గారని, రాజు రెడ్డి మీ సేవ, ఆయనకు ఫోన్ చేశా. ఏమండి ఇట్లా బండి రమేష్ గారు ఫోన్ చేసి ఎలా ఉన్నారు అంటే, నేను ఈ మెసేజ్ గురించి చెప్పట్లేదు, నేను ఆయన హాస్పిటల్ అయినా బండి రమేష్ గారు మన ఫ్రెండ్ ఎలా ఉన్నాడు ఒకసారి కనుక్కోరు, నేను చెప్పినట్టు చెప్పకండి, ఫస్ట్ అయితే ఎలా ఉన్నాడు కనుక్కోండి అని అంటే, ఆయన మీ సేవలో అడవిడి ఉంటాడుగా. సో ఆయన నాకు 10 నిమిషాలు 5 నిమిషాల్లో ఏం ఆన్సర్ రాలేదు. మళ్ళీ ఫోన్ చేసిన, అసలు ఇట్లా వచ్చిందండి, అసలు వాస్తవం అయితే వాట్సాప్లో ఇట్లా వచ్చింది, గురూజీ ఐఎమ్ ఇన్ హాస్పిటల్, ప్లీజ్ హెల్ప్ 10,000 రూపీస్ అని వచ్చింది, ఎమర్జెన్సీ. మళ్ళీ ఏమి జరిగింది, ఎక్కడున్నారని, ఏ హాస్పిటల్ నేను వాట్సాప్లో మెసేజ్ చేశాను అని నేను మళ్ళీ అంటే నాకు ఈ ఫోన్ నెంబర్ ఒకటే ఉంది ఆయనది, రమేష్ గారిది. అప్పుడు నేను మళ్ళీ ఏం చేశానంటే ఫోన్ చేస్తే, సర్లే నేను కనుక్కొని చెప్తాను అన్నాను. సరే రాజిరెడ్డి గారు నాకైతే ఫోన్ చేయలేరు, కానీ మళ్ళీ బండి రమేష్ గారు నాకు ఫోన్ చేశారు. బండి రమేష్ గారు ఫోన్ చేశారు. ఆ ఫోన్ చేసింది మీకు వినిపిస్తాను. వాస్తవంగా ఆయన ఎలాంటి హాస్పిటల్ లేరంట, ఎలాంటి ఇబ్బందులు లేరంట. ఈ వీడియో మీ అందరికీ నేను ఎందుకు చెప్తున్నానంటే, తప్పకుండా మీరు ఈ వీడియోని అందరికీ లైక్ చేసి, షేర్ చేసి ఫార్వర్డ్ చేయాలి. ఎందుకంటే మీ మిత్రులకి, మీ చుట్టాలలో కానీ, మీ బంధువుల్లో ఎవరికైనా కానీ ఇట్లాంటి సంఘటన జరుగుతుంటుంది. ఎప్పుడైనా సరే వాట్సాప్ హ్యాక్ అయినప్పుడు, ఫోన్ పోయినప్పుడు, మీ యొక్క వాట్సాప్ నుంచి మీరు మెసేజ్ చేసినట్టు, ఇప్పుడు నేను గురూజీని కాబట్టి ఆయన నా పేరు గురూజీగా ఫీడ్ చేసుకుంటాడు, గురూజీ గారండి అని పెడతాడు. ఒకవేళ అన్నయ్య అని అనుకో, అన్నయ్య గారు అని పెడతారు. పెద్దన్న అని పెడతారు, పెద్దన్న అని పెడతారు. చిన్న అన్న అంటే మీరు టైప్ చేసినట్టుగానే పెడతాడు. ఇక పెట్టి ఇట్లా అయింది హాస్పిటల్కి, ఇట్లా 1,50,000 అంటే నాకు ఇంతకుముందు 2 సంవత్సరాల క్రితం కూడా అమెరికాలో మా రాజేంద్ర గారు ఉండే, ఆయన వాట్సాప్ కూడా హ్యాక్ అయింది. హ్యాక్ కాగానే అసలు హ్యాక్ ఎందుకు అవుతుంది అంటే, డబ్బులు ఈ విధంగా సైబర్ నేరగాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు డబ్బులు కూసులు చేయాలని పొందడానికి కోసం ఇలా అందరి వాట్సాప్లు హ్యాక్ చేస్తుంటారు. అప్పుడు అలర్ట్గా మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు డబ్బులు నిజంగా వాళ్ళకి అవసరం ఉందా లేదంటే మళ్ళీ ఒకసారి ఫోన్ చేయండి, వీడియో కాల్ చేయండి, లేదా వాట్సాప్ కాల్ చేయండి, లేకపోతే వాళ్ళకి ఇంకో నెంబర్ ఉంటే ఆ కాల్ చేసి కూడా కనుక్కోండి. కనుక్కున్న తర్వాతనే మీకు దగ్గరలో చుట్టాలుంటే వాళ్ళ దగ్గరకు పోయి వాళ్ళకు చేతి ద్వారా ఇవ్వమని చెప్పండి తప్ప, మీరు ఆన్లైన్లో డబ్బులు వేస్తే మాత్రం అవి మీ మిత్రుని దగ్గరికి పోవు. ఇంకొకటి, డబ్బులు ఏమనే అకౌంట్ కూడా, ఫోన్ నెంబర్ కూడా వీళ్ళది కాదు, మళ్ళీ వేరే నెంబర్స్ పంపిస్తారు, వేరే అకౌంట్ పంపిస్తారు. అర్థమైందా? ఇవన్నీ గమనించండి. అందుకోసం ఇది చాలా ముఖ్యమైనది.
అందరికీ ఫార్వర్డ్ చేయాలని నేను దయచేసి చెప్తున్నాను. ఎందుకంటే చాలా ఇప్పుడు నాకంటే 10,000 ఇంకొంత ముందు 2 లక్షలు 3 లక్షలు అడిగింది, కానీ వేరే వాళ్ళు కూడా రకరకాలు అడుగుతుంటారు. ఏం లేదు, డబ్బుల కోసమే అడుగుతుంటారు. సో అట్లా ఆయన ఏమంటున్నాడో నేను బండి రమేష్ గారితో మాట్లాడాను. ఆయన ఫోన్ చేశాడు, చూద్దాం ఒకసారి. ఎవరు? రమేష్ బండి. రమేష్ చెప్పు. ఏంటి ఆ నంబర్ లేపుతలేదని? అది వాట్సాప్ ఎవరు హ్యాక్ చేసారు గురించి. హ్యాక్ చేసి అవునా? నేను అందుకోసమే నేను రాజు అంటే నేను ఇప్పుడు అమౌంట్ వేద్దామని అదే అందుకోసం 10 మందికి అట్లే పంపాడు మా ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళకి. అదే అందుకోసమే నాకు ఇంతకు ముందు ఇట్లా అయింది. మా అమెరికాలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన నేను ఢిల్లీలో హాస్పిటల్ ఉన్నా 2 లక్షలు అంటే సరే నేను కూడా సరే మరి ఎమర్జెన్సీ ఉన్నట్టుందని నేను వెంటనే నీకు ఫోన్ చేస్తే లేపుతలేరు. మళ్ళీ నాకు మరి ఏ హాస్పిటల్ అని మెసేజ్ పెట్టినా ఆన్సర్ చెప్తలేరు, వీడియో కాల్ చేస్తే చెప్తలేరు. అరే ఇది ఏంది అని మళ్ళీ రాజురెడ్డికి ఫోన్ చేసిన. అరే మా రమేష్ మరి నాకు చెప్పాలి కదా, మాట్లాడాలి కదా ఏమంటే. నీ నంబర్కే నంబర్ లేపుతలేరు, మాట్లాడతలేరు, ఆన్సర్ చేస్తలేరు. మళ్ళీ నాకు రాజురెడ్డికి ఫోన్ చేస్తే లేదు అంత మంచిగా ఉన్నాడు, నేను కనుక్కుంటలే అని చెప్పిన. ఇది నీ నంబరా? ఇది నెంబర్ ఇంకోటి డిపార్ట్మెంట్ ఇచ్చింది. సరే సరే, థ్యాంక్ యూ. అదే నేను వేస్తుంటే ఇప్పుడు ఆల్రెడీ. వాడు కూడా చిన్న అమౌంట్ అంటే 1,00,000 అంటే నాకు డౌట్ వస్తుండే. 10,000 కదా మా రమేష్ ఎంత ఇబ్బంది ఉందో అని అనుకుంటున్నా. మళ్ళీ నీవు టైప్ చేసినట్టే గురూజీ అంతే చేస్తున్నాడు. అంటే నువ్వు గురూజీ అని పెట్టుకున్నావు కదా? అవునవునా, పేరు పెట్టుకున్నా కదా, అదే గురూజీ అని పెట్టింది అన్నమాట. ఇక సరే సరే, కంప్లీట్ చేసిన అది సైబర్ క్రైమ్. అది 24 hours లో క్లియర్ అయిపోతాను. సరే సరే, జాగ్రత్త మరి. అదే అంత మంచిదే, పిల్లలు మంచిదా? పిల్లలంతా బాగున్నారు. చూసారా, మొత్తం మీద అయితే నేనేం చెప్తున్నానంటే, మీకు మీ బంధువుల ద్వారా కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీ వాట్సాప్ నుంచి చేసినట్టే చేస్తారు ఖచ్చితంగా. నేను చెప్పేది ఏంటంటే, ఇది అవేర్నెస్లో ఉండి మీరు అమౌంట్ 10 రూపాయలు కావచ్చు, 1,00,000 రూపాయలు కావచ్చు, ఏదైనా మీరు సహాయం చేద్దామని పోతున్నారు, కానీ అది నిజంగా మీ ఫ్రెండ్స్ దగ్గరికి పోదు. నిజంగా మీ ఫ్రెండ్ ఆపదలో లేడు, ఆపదలో ఉంటే ఫోన్ చేసి కనుక్కోండి. దగ్గరలో మళ్ళీ నేను మా అన్నయ్యకి ఫోన్ చేసిన, దోమకొండలో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ నేను సమాచారం తెలుసుకొని తర్వాత కన్ఫామ్ చేసుకొని మీరు సహాయం చేయాలనుకుంటే చేయండి. ఇది ఎట్లుంటుందంటే, నానా పూలు వచ్చింది అని అబద్ధం అన్నప్పుడు ఏమవుతుందంటే, నిజంగా పూలు వచ్చినప్పుడు కూడా నాన్న రాలేడు. కాబట్టి ఒక్కొక్కసారి ప్రాణ స్నేహితుని కూడా మరి ఇబ్బంది జరిగినప్పుడు వాడు మెసేజ్ చేస్తే ఇది సైబర్ క్రైమ్ అని వాడు అమౌంట్ వేయకుండా పోతే ఆడ ప్రాణాలు కూడా పోతాయి. అంటే నేను ఏం చెప్తున్నానంటే, ఇది నానా పూలు వచ్చిన కథ లెక్క అవుతుంది ఒక్కొక్కసారి. ఇప్పుడు చాలామంది కూడా నాకు చాలామంది మెసేజ్లు పెడుతుంటారు ఇట్లనే. చాలామంది నాకు ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్ కానీ, డిగ్రీ ఫ్రెండ్స్ కానీ, అగ్రికల్చర్ ఫ్రెండ్స్ కానీ నాకు 20,000 వేయండి, 30,000 వేయండి ఇట్లా అంటారు. అది నిజమా అబద్ధమా అని మళ్ళీ నేను ఫోన్ చేసి తెలుసుకున్న తర్వాత తెలుస్తుంది. ఇంకొకటి విషయం అంటే, నేను మనీ విషయంలో రూపాయి పెట్టి ఇందాక వచ్చినాను నాకు తెలుసు. కాబట్టి ప్రతి వ్యక్తికి కూడా డబ్బు చాలా విలువైంది. కానీ సరైన సమయంలో మీ మిత్రునికి కానీ మీ చుట్టాల్లోకి కానీ మీరు సహాయం చేసే శక్తి ఉన్నా మీరు వాళ్ళకి సరైన ఇది మళ్ళా నానా పూలు వచ్చినట్టు అయితే మరి పరిచయం అవుతుంది ఇది. సో అందుకోసమే సెకండ్ నెంబర్ తెలుసుకోండి, లేకపోతే వాళ్ళ వైఫ్ నెంబరో వాళ్ళ ఫ్రెండ్ నెంబరో ఆ పరిసర ప్రాంతాల్లో నెంబర్ తెలుసుకోండి. నిజంగా జరిగిందా ఆ సమాచారం తెలుసుకొని మీరు మీ మిత్రులకు సాయం చేయాలంటూ చేయండి. కానీ ఒకవేళ ఇది సైబర్ క్రైమ్, మనం నేరగాలు వీళ్ళంతా హ్యాకింగ్ ఉన్నారు కాబట్టి వెంటనే మీరు ఏం చేయాల్సిందంటే, ఆ యొక్క మీరు ఏ సిమ్ అంటే ఎయిర్టెల్లా, జియోవా, బిఎస్ఎన్ఎల్ దానికి సంబంధించిన సపోర్టింగ్ సిస్టమ్ ఉంటుంది. దానికి వెంటనే ఫోన్ చేయాలి, వెంటనే వేరే కొత్త సిమ్ తీసుకోవాలి ఒకటి. వెంటనే ఈ వాట్సాప్ సపోర్ట్ ఉంటుంది, దానికి కూడా మనము మెసేజ్ పెట్టాలి, మెయిల్ పెట్టాలి. తర్వాత మళ్ళీ అది వాట్సాప్ మీ ఫోన్లో అది తీసేసి కొత్త సిమ్ వేసేసుకొని మళ్ళీ అదే నంబర్ వేసుకొని డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ మీరు ఇంకొకటి ఏం చేస్తారంటే, వాట్సాప్ ల్యాప్టాప్లో వేస్తారు, ట్యాబ్లో వేస్తారు అదే వాట్సాప్ని. దాన్ని ఏం చేయాలంటే, మనము దాని నుంచి ఎగ్జిట్ కావాలి.
లాగౌట్ కావాలి. లాగౌట్ అయితే ఏవైతే డివైస్ నుంచి మనం లాగౌట్ అవుతే అది మళ్ళీ అవి వాళ్ళు యాక్టివేషన్ చేయడానికి వీలుండదు. చాలా ఉంటాయి ఇట్లా. సో అందుకోసమే మీరు అంటే నేను టెక్ నిపుణులు కాదు కాబట్టి నాకు తెలిసినవన్నీ మీకు చెప్తున్నా. ఖచ్చితంగా మీ జీవితంలో వాట్సాప్ అనేది చాలామందికి హ్యాక్ అవుతుంది. దానివల్ల చాలామంది నష్టపోతారన్న విషయం తెలిసింది. విషయం ఏంటంటే నాకే 2 సార్లు ఇట్లాంటి సమస్య, అంటే నాకు సమస్య రాలేదు, నా నుంచి డబ్బులు ఆశించారు. కానీ నేను కొంచెం అవగాహన ఉంది కాబట్టి, ఇది నిజంగా కాదు కాబట్టి వీడియో కాల్ జూమ్ మీటు నేను ఒక్కొక్కసారి లాస్ట్ టైం ఇట్లా జరిగినప్పుడు నేను జూమ్ మీట్ లింక్ పంపిన, మీకు ప్రమాదం ఉంటే మీ ఫోన్ నెంబర్ పనిచేయకపోతే వాట్సాప్ పనిచేయకపోతే జూమ్ లింక్ ద్వారా అటెండ్ కండి, నేను మిమ్మల్ని చూసిన తర్వాతనే అమౌంట్ వేస్తా అని అంటే వాళ్ళు అటెండ్ కాలేకపోయినారు. దీన్ని బట్టి ఈ సైబర్ నేరగాళ్ళ నుంచి మీరు కాపాడాలంటే గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, స్టేట్ గవర్నమెంట్ ఉంది, ప్రపంచవ్యాప్తంగా ఉంది. కానీ వాళ్ళ ప్లాన్స్ వాళ్ళకు ఉంటాయి. మనం కొంచెం అవేర్నెస్లో ఉంటే మన డబ్బు మనకు సురక్షితంగా ఉంటుంది. తర్వాత ఇంకోటి నేను ఏం చెప్తున్నా అంటే, ఖచ్చితంగా మీకే ఎందుకు జరుగుతున్నాయని ఒక ప్రశ్న అడిగితే నేను ఒక న్యూమరాలిస్ట్గా, అరే మీకే ఎందుకు సమస్యలు వస్తున్నాయి? ఇప్పుడు మా మిత్రుడు 10-15 సంవత్సరాల నుంచి నేను 10th 20 సంవత్సరాలు, ఇప్పుడు నేను 10th అయిపోయింది, అది 1996, 20 సంవత్సరాలు అయిపోయింది, 30 సంవత్సరాలు అవుతుంది. మరి ఆయన మొబైల్ నంబర్ 15-20 సంవత్సరాల నుంచి ఇదే వాడుతున్నాడు. చాలా ఆరోగ్య ఇబ్బంది, ఆర్థిక సమస్యలు వస్తూనే ఉంటాయి. కానీ ఇప్పుడు ఆయన అఫర్మేషన్ చేసిండు, న్యూమరాలజీ ఫాలో చేసిండు, మరి చక్కగా ఆయన కండక్టర్ జాబ్ కూడా వచ్చింది. బండి రమేష్ అని నేను కలిసి కండక్టర్ జాబ్ కూడా వచ్చింది వెంటనే. అయితే అప్పటి నుంచి ఫోన్ నెంబర్ మాత్రం మార్చలేడు కాబట్టి ఏదో ఒక సమస్య ఇట్లా హాస్పిటలైజ్డ్ అవుతురు ఏదో జరుగుతుంటుంది. మొబైల్ నంబర్లో చాలా ఇంపార్టెంట్ ఇదే మొబైల్ నంబర్ ఇప్పుడు హ్యాక్ అయింది, ఈ వాట్సాప్. సో ఈ మొబైల్ నెంబర్ వాడడం వల్ల ఏం జరుగుతుంది, మొత్తం టోటల్ కూడా మీరు 61 వస్తుంది. 61 వస్తుంది చూడండి. 1, 2, 3 3 సార్లు ఉంది, 3 సార్లు ఉంది 9 చూడండి. తర్వాత 4 ఎన్నిసార్లు ఉంది చూడండి, 1, 2, 3, 4 సార్లు ఉంది. సో ఇవి సమస్యలు ఇక్కడ ఉన్నాయి. మొత్తం కొడితే 61 అనేది ఏ నెంబర్ అంత మంచిది కాదు మొబైల్ నెంబర్కి. సో ఇది మనం ఇన్కమ్ని పెంచది, కంఫర్ట్ జోన్ పెంచది. ఒక కారు ఏది, ఒక ఇల్లు ఏది, కోట్ల రూపాయలు ఇవ్వదు. లాస్, హెల్త్ లాస్, వెల్త్ లాస్, ఎవ్రీథింగ్ లాస్. సన్యాసిని చేస్తుంది, సంసారం చేయదు, ఇది సన్యాసిని చేస్తుంది. ఎందుకంటే నా నెంబర్ కూడా 9346991263, ఇది కూడా 52 అంటే అది 7. ఈ 2 నంబర్లు మేము 2005 నుంచే వాడుతున్నాం. నేను తీసేసిన, ఆయన ఇంకా తీసేయలేడు. ఆయన తీసేయలేదు, వాడుతుండే బండి రమేష్ గారు మా మిత్రుడు. సో మొన్న ఇప్పుడు మళ్ళీ ఆ ఫోన్ కాల్ తర్వాత మళ్ళీ మాట్లాడినా, ఈ నంబర్ ఇమీడియట్గా తీసేసుకోవాలి, మళ్ళీ ఒకసారి రండి కలవండి అని చెప్పా. అంటే నేను ఏం చెప్తున్నా అంటే, నా మిత్రుడైనా, శత్రువులైనా, అన్నదమ్ములైనా, అక్కచెల్లెలైనా, ఎవరికైనా నేను చెప్పేది ఒకటే సలహా, మీ మొబైల్ నంబర్ బాగలేనప్పుడు మీ డబ్బులు, చాలా కోటీశ్వరులు కూడా ఉంటారు దీంట్లో. నేను ఈ వీడియో చూసే వాళ్ళు చాలామంది సెలబ్రిటీస్ కూడా ఉన్నారు, సినీ ప్రముఖులు ఉన్నారు, డైరెక్టర్లు ఉన్నారు, కోటీశ్వరులు ఉంటారు, పేదవాళ్ళు చూస్తారు, నాకు తెలుసు. ఎందుకంటే నాకు ఈ మధ్య నేను బయటకు వెళ్తున్నప్పుడు అందరూ మొన్న మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారు కలిశారు, మీ వీడియోలు నేను చూస్తానని చెప్పారు. చాలామంది ఆస్ట్రాలజీలు చూస్తున్నారు, న్యూమరాలజీ చూస్తున్నారు, అందరూ చూస్తున్నారు. నేను దయచేసి మీ అందరికీ నేను చెప్పేది ఒకటే, ఇది ఉచిత సలహా అనుకోకండి, నిజమైన సలహా, నిన్ను ఉన్నతంగా తీసుకెళ్లే సలహా. మీ మొబైల్ నంబర్లో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు దయచేసి మొబైల్ నంబర్ మార్చుకుంటే మంచిది. మీ ఫోన్ హ్యాక్ అవుతుంది, మీ డబ్బులు బ్యాంకుల నుంచి కాజేసుకుంటున్నారు, మీ డబ్బులు నిలబడలేవు, మీకు అన్ని రకాల సమస్యలు వస్తున్నాయి అని అంటే ఇట్లాంటి మొబైల్ నంబర్లు ఉండడం వల్లనే. దయచేసి మొబైల్ నంబర్ని మాత్రం లక్కీ మొబైల్ నంబర్కి పెట్టుకొని లక్కీ మొబైల్ నంబర్ని వాడుతూ మీ జీవితాన్ని ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా, ఆనందంగా ఉంచాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక నంబర్ ఎట్టి పరిస్థితిలో 3 సార్లు 4 సార్లు రాకూడదు. 9 3 సార్లు వచ్చింది, 4 సార్లు వచ్చింది. మొత్తం కొడితే టోటల్ నంబర్ కూడా, అసలు నంబర్లు ఎన్నిసార్లు రావాలి అది ముఖ్యం. ఒకటి టోటల్ నంబర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. 8 వచ్చిందా ఆగమే. మీ మొబైల్ నంబర్ 8 వచ్చిందా జీవితం అంతా కష్టాల కడలే. శని 7 వచ్చిందా కేతు, తలకాయ లేని పని. 4 వచ్చిందా అన్ని సావు కబుర్లే. 9 అంటే ఈ 9లో
54 వచ్చిందా పోలీస్ స్టేషన్లు, కోర్టులు, హాస్పిటల్స్ తిరుగుతాయి. అట్లా 48 వచ్చిందా సుసైడ్ వార్తలే. 58 వచ్చిందా రోడ్డు యాక్సిడెంట్లే. 49 వచ్చిందా మరణ వార్తలే. చూడండి ఇప్పుడు నేను నిన్ననే ఈరోజు నేను మార్నింగ్ అగ్నిహోత్రం చేసేటప్పుడు ఒక వార్త చూసా. అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్ళి వస్తున్నప్పుడు దర్శనం అంతా అయిపోయింది, మన తెలుగువారు రోడ్డు యాక్సిడెంట్ ద్వారా చనిపోయారు. మరి వెహికల్ నెంబర్ చూస్తే చాలా మంచిగా ఉంది, 37 నెంబర్. ఎందుకు చనిపోయారు? దేవుని దగ్గరికి పోయాను కదా, దేవుడు రక్షించాలి కదా. దేవుడు ఎవ్వరికి కూడా చనిపోవాలని దీవించడు. 100 సంవత్సరాలు బతకాలనే ఉంటుంది దేవుని కూడా. కానీ దేవుడు ఏం చేయలేడు. మీ మొబైల్ నెంబర్ ఏంటిది, మీ వెహికల్ నెంబర్ ఏంటిది, మీ నేమ్ నెంబర్ ఏంటిది, మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఏంటిది, మీ మ్యారేజ్ డేట్ లాంటిది, చాయిస్ ఈజ్ యువర్. అవకాశం మీకే ఇచ్చాడు. దాన్ని సరి చేసుకుంటావా, ఇట్లా జీవితం పాడు చేసుకుంటావా? అర్థమైందా? చాయిస్ మీకు ఇచ్చాడు. మీరు ఎర్ర బటన్ నొక్కుంటారా, గ్రీన్ బటన్ నొక్కుతారా? గ్రీన్. అర్థమైందా? అవకాశం మీదే, అదృష్టం కూడా మీదే. మీ జీవితాన్ని మార్చుకోవడానికి సరైన అవకాశం. లక్కీ నేమ్, లక్కీ మొబైల్ నెంబర్, లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్, లక్కీ వెహికల్ నెంబర్, లక్కీ మ్యారేజ్ డేట్ అండ్ లైఫ్ టైం గ్రాఫ్ తప్పకుండా మీ జీవితంలో ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. ఇట్లాంటి ప్రాబ్లం నేను పేర్లు చెప్పలేను, కానీ చాలామంది కోటీశ్వరులు 100 కోట్లు 1000 కోట్లు సంపాదించిన వాళ్ళు కూడా నేను వాళ్ళతో తిరుగుతాను. కాబట్టి రెండు సార్లు ఒకసారి వాళ్ళ ఫోన్ హ్యాక్ అయింది. అసలు ఫోన్లు కూడా పోతున్నాయి. నాకు 3 సార్లు పోయింది నా ఫోను 3 సార్లు పోయింది. ఒకసారి మహాకుంభమేళ 144 సంవత్సరాలకు వచ్చే మహాకుంభమేళ 2012లో పోయినప్పుడు నాకు మార్చి 3వ తారీఖు రోజు ఈ ఫోన్ పోయింది. దీంతో 4000 కూడా పోయినాయి. ఫోన్తో 4000 పోయినాయి. అసలు నా దగ్గర ఈ డబ్బులు లేవు. నేను ఆ నుంచి రావాలి 1700 కిలోమీటర్ల నుంచి. అన్నమో రామచంద్ర అని ఇంక ఎవరు నడుకోలేను. మా దగ్గర యోగా సీట్లు ఉంటే అమ్ముకున్నా. 60 రూపాయలు అంటే 10 అమ్మితే 600 వచ్చినాయి. 600 అంటే 500 వచ్చినా. నేను, మా పాప మోక్ష మరియు మా ఏసీ రమేష్ నంబర్. ఇది కుంభమేళ ఒకసారి పోయింది, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దగ్గర అక్కడ ఒకసారి పోయింది, పిడుగురాల్లో ఒకసారి పోయింది. 3 సార్లు పోయింది. కాబట్టి అమ్మ ఇది పోయేదే ఉన్నది అని సప్పుడు దాకా దాన్ని వదిలేసినాయి. ఫోన్లు పోతాయి, ఫోన్లు వలిగిపోతాయి, ఫోన్ల ద్వారా గొడవలు అవుతాయి, ఫోన్ల ద్వారా ఆస్తులు నష్టమవుతుంది, ఫోన్ల ద్వారా ప్రాణాలు కూడా పోతాయి. చూసిండ్రా? ఫోన్ అంటే ఏదో అనుకున్నారు, నంబర్ అంటే జోక్ అనుకుంటారు మీరు. నంబర్ ఈజ్ పవర్. నంబరు కరోడుపతిని రోడ్డుపతిని చేస్తుంది, రోడ్డుపతిని కరోడుపతిని చేస్తుంది. పేదవాన్ని కోటీశ్వరుని చేస్తుంది, కోటీశ్వరుని పేదవాన్ని చేస్తుంది. నంబర్ ఈజ్ మోస్ట్ పవర్ఫుల్. చాలామంది చెప్తున్నారు కదా, ఆ మధ్యకాలంలో మన చాలా గొప్ప పండితులు కూడా నంబర్ గింబర్ జాంతా నై అన్నాడు. ఏమైంది మీకు తెలుసు. నేనే పోయి సహాయం చేసి వచ్చిన మళ్ళా ఇట్లా యోగా చేయాలి, ఇట్లా ముద్రలు పెట్టాలని. తర్వాత నంబర్ పనిచేస్తుంది అని చెప్పారు వాళ్ళే. అంటే నేనేం గొప్ప మీరే తక్కువ అనేం కాదు ఇక్కడ. నంబర్ ఆల్వేస్ నంబర్ 1. నంబర్ ఈజ్ ఎనర్జీ. నంబర్ రూల్స్ ది యూనివర్స్. నంబర్నే నమ్ముకున్నాను నేను. నంబర్ 1 అయినా యోగా చేస్తున్నా. మీరు కూడా యోగా చేయండి, నమ్మని ఫాలో చేయండి. ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా, ఆనందంగా ఉండండి. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్ ఇస్ భారత్ ఇస్ వరల్డ్.